గ్రంథంలో నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకున్నాము. సారీ 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టుడు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనుల సంతోషము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తిపరుడు, నీతిమంతుడు. మొదటి అధ్యాయంలో యోబు గురించి రాయబడి ఉంటుంది. యోబు యెహోవా యందు భయభక్తులు కలవాడు. యోబు నీతిమంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యోబుని నీవు చూచితివా, అతడు నా ఎడల ఎంత భక్తి భయభక్తులు కలిగి ఉన్నవాడని అపవాది ఎదుట సాక్ష్యం ఇస్తున్న సందర్భాన్ని మనం ఒక అధ్యాయం చూస్తున్నాం. మరి అటువంటి భయభక్తులు కలిగిన యోబు జీవితంలో శ్రమలు మొదలైనవి. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఏం చెప్పట్లేదు? ఏం మొదలైనవి? గట్టి చెప్పాలి. అయ్యో మనకు మొదలైతే మరి ప్రాంతాలు ఎక్కడ కనపడక మన దృష్టిలో శ్రమలంటే అనారోగ్యం, డబ్బు లేకపోవటం. అక్కడ యోగుకు కలిగిన శ్రమలు ఎటువంటి తెలుసా? బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం అంతా చీకిపోతుంది. అటువంటి శ్రమలు ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎంతో భక్తి చేస్తారు, అంత ప్రార్థనకి వెళ్తారు, ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు మీద దుష్టుడి విజయము కొంతకాలం ఉందా లేదా? హల్లెలూయా. చదువు 4వ వచనం. అది అపవాది గాడు కొద్ది కాలం, కొన్ని రోజులు, కొంత సమయం శోధించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో వాడి విజయం కొంతకాలం ఉంటది. వాడి విజయం పొందినట్లు కొంత కనపడతా ఉంటాడు. కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగాను, వారికి అనుకూలంగాను కనబడతా ఉంటాయి. ప్రభునంతులారా, అంత మాత్రాన యోబు తన భక్తిని పాడు చేసుకోలేదు. హల్లెలూయా. చాలా మంది ఈ దినాల్లో దుష్టుడు విజయం చెందాడని, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నాయని, దేవుడు మేలు చేయలేదని, శ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అపవాది నా మీద జయించాడనే ఉద్దేశంతో భక్తిని పాడు చేసుకుంటున్నారు, ప్రార్థనను విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కానీ యోబు మాత్రము దుష్టుడు తన మీద జయం పొంది, తనని బలహీనపరిచి, తన కలిగిన సొంతంతటిని పాడు చేసుకున్నప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రార్థన నాకొద్దు, ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ భక్తి వద్దు, గుడికి వెళ్ళని వాళ్ళ జీవితాలే బాగున్నాయి, ప్రార్థనకి వెళ్ళని వాళ్ళకి కలిసి అవుతుంది అని తన భక్తిని పాడు చేసుకోవాల, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అలాంటి సాక్షి చెప్పింది. బుధవారం వెళ్ళి ప్రార్థన పెట్టి వచ్చాం, ప్రార్థన చేసాం. ఏం చేసాం? ప్రభువా దీవించండి,
ఆశీర్వదించండి అని. శనివారం రాత్రికి పడిపోయింది. మళ్ళీ ఎక్కడ కొత్త పడిపోయింది? చర్చి కొత్త. అమ్మో ఇంకేమన్నా మనం ప్రార్థన పెట్టాం, డబ్బులు పెట్టాం, డబ్బులు వచ్చి అయ్యారికి ఇచ్చాం, జలాలు పోయాలు పెట్టాం, 2 రోజులు తిరగక ముందే కింద పడిపోయాం, అది గుడికి వెళ్తా పడిపోయాం, కలిసి రావట్లా. ఈ భక్తి నేర్చుకున్నాం అనుకో మన జీవితం చివరి దాకా వెళ్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమునకు పరీక్ష ఉంటది. హల్లెలూయా. అబ్రహాముకు పరీక్ష, యోబుకు పరీక్ష, శరీరధారి వచ్చిన యేసుప్రభు అంతటి వాడే అపవాది చేత ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడని బైబిల్లో రాయబడి ఉంటుంది. నువ్వెంత నేనెంత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు కొంతకాలము మన మీద చేయాలని చూడొచ్చు, అది దేవుడు అనుమతిస్తేనే. హల్లెలూయా. ఎవరికొత్త చెప్పనా? ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, ప్రభు దృష్టిలో ఉన్నాడో వాడికే వస్తాయి శ్రమ. ఎవరో పడితే అడిగిరావు. మనమే చూసుకుంటాం సార్, మన పక్కన చూసుకుంటాం. వీడు గుడికి రాడు, బాగానే ఉన్నాడు కదా, గుడి కొత్త నాకు వస్తున్నాయి బాధం. నువ్వు దృష్టిలో ఉన్నావు. యోబుకి ఎందుకు వచ్చింది? రతిబాబుకి ఎందుకు రాలేదంటే, యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. యోబు దేవుని దృష్టిలో దేవుని బిడ్డలారా విశ్వాసము కలిగిన వాడిగా, దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, అయ్యా ఈ రకంగా దేవుని దృష్టిలో శ్రమలు వస్తాయి అని. అవును, 200 దీవుని రావాలంటే, నీ హెచ్చించబడాలంటే, నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలు రావాల్సిందే. అందుకే చెప్తాడు, బంగారము కొలుగులు కాల్చబడకపోతే అది బంగారముగా రూపుదిద్దలేబడలేదు. నన్ను కాల్చొద్దు అంటే అది మట్టిలోనే ఉండదు, కాళ్ళ కింద. పర్వాలేదు నన్ను కాల్చి మెరుగు పెట్టమంటే అది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఉన్నతమైన స్థితిలో మనం అతి జాగ్రత్తగా చూసుకునే ప్రదేశాల్లో బంగారం. హల్లెలూయా. నాకు శ్రమలొద్దు, పాడొద్దు, ఎట్టాగా బతుకుతా ఉంటానయ్యా, నాకు ఇది జీవితం చాలు, ఈ బతుకు చాలు అనుకుంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు ఉన్నతమైన స్థితి ఉండదు, ఉన్నతమైన ఆశీర్వాదము నీ జీవితంలో చూడదు. ప్రభు నేను కాల్చబడినప్పటికీ దేవుని బిడ్డలారా నీ కొరకు నిలబడతాను అన్న వారికి మాత్రమే శ్రమలలో నిలబడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దినాన అపవాది వారి దగ్గర నుంచి ఏమైపోతారు తెలుసా? పారిపోతారు. హల్లెలూయా. యోబు జీవితంలో కొంతకాలం శ్రమలు అనుభవించిన తర్వాత పోగొట్టుకున్న దానికి 200 ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పొందుకోగలిగాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక కొంతకాలము దుష్టుడి విజయం ఉంటుందన్న సంగతి అన్నడు మర్చిపోవద్దు. మీరు ఏ భక్తుల చరిత్ర చదివినా, ఎవరి సాక్ష్యాలు విన్నా కొంతకాలము దుష్టుడి విజయం అనేది చెప్తారు, కొంతకాలము శ్రమలు అనేవి చెప్తారు, కొంతకాలం ఇరుకులు అనేవి చెబుతారు, కొంతకాలం ఇబ్బందులు అనేవి చెబుతారు, కొంతకాలము నిందలు, అవమానాలు, హేళనలు భరించమని ప్రతి వ్యక్తి యొక్క విశ్వాస యాత్రలో చెప్పవలసిందే. ఎందుకంటే అవి లేకుండా ఈ ఆశీర్వాదంలోనికి మనము ప్రవేశించలేము. హల్లెలూయా. యోసేపును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, గోతులో వేశాడు. అక్కడ ఆగిపోయిందా? అక్కడ నుంచి చెరసాలలో వేశాడు, ఏవి చేయకుండా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నడిపించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంతకాలము పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి, కొంతకాలము నెమ్మది లేని స్థితి మనకు ఉంటుంది, కొంతకాలము దేవుడిని విడిచిపెట్టాలన్న మనసు మనకు ఉంటుంది,
కొంతకాలము ఇంతగా ఉంటుంటే, ఇంతగా నమ్ముకుంటే, ఇంతగా జాగ్రత్తగా ఉంటుంటే, ఇంతగా దేవుని కొరకు బ్రతుకుతుంటే నాకెందుకు ఈ పరిస్థితులనే జీవితము కొంతకాలము మన జీవితంలో ఎదురవ్వక తప్పదు. అందుకని దేవుడు యోబు గ్రంథంలో రాయించబడింది, దుష్టుడి విజయము కొంతకాలం ఉంటుంది. కొన్ని రోజులు వాడి మన మీద జయించినట్లు కనబడతాడు, కానీ ఆ జయము వాడికి శాశ్వతమైనది కాదు. అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు, వీటిల్లో మనము మన విశ్వాసముని ఏం చేయాల్సా కాపాడుకో. హల్లెలూయా. చాలా మంది రక్షించబడుతున్నారు, ప్రభు కొరకు నిలబడాలని తాపత్రయపడుతున్నారు, కానీ కొంత దుష్టుడు జయాన్ని చూసినప్పుడు వీరి విశ్వాసము పోగొట్టుకుంటున్నారు, ఆసక్తిని పోగొట్టుకుంటున్నారు, ప్రార్థన పోగొట్టుకుంటున్నారు. వీటిని పోగొట్టుకోవటం వల్ల వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే శ్రమలో నిలిచి ఉంటారో వారు గొప్ప దీవెన ఆశీర్వాదం చూస్తారు. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటారో, ఎవరైతే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారో, యథార్థతను విడిచిపెడతారో, మరలా పాపములోనికి ప్రవేశిస్తారో వారిని తిరిగి లేవనెత్తబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే యోబు తన జీవితంలో ఎదురైన శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో విశ్వాసాన్ని పోగొట్టుకోలా, దేవుణ్ణి దూషించలా. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నేను దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నా, ఎన్ని చేశా, ఎన్ని పెట్టా అది సునుక్కోలేదు, కొనుక్కోలేదు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసము అంతకంతకు రెట్టింపైందే కానీ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంత మాత్రం కుంగిపోలేదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్తున్నాడు, 26వ వచనం చదువు. 20 అధ్యాయం 26. 19:26. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో దేవునిని ఎంత విశ్వాసం చూడు. ఇలాగ నేను శ్రమంతో, బాధలతో, కష్టాలతో బాధపడినాను, ఈ బాధలు నా జీవితంలో నన్ను చంపేసినాను, నీ దేవుని సొత్త అని అనుకుంటున్నావా? ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు తన విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు, పోగొట్టుకోలేదు. ఇదేనా అనేక మంది భక్తిని వాళ్ళకి చూసి, ఏళ్ళకి చూసి, భక్తిహీనులేక చూసి, భక్తిగా ఉన్న వారికి చూసి, పాపములో నడిచే వారికి చూసి, వారికి కలిగిన ఆశీర్వాదాలకు చూసి వారి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు వారి కొరకు దాచి ఉంచిన మేలుని వారి చేతులారా వారు చేసేసుకుంటారు. నీవైనా నేనైనా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భక్తిహీనుల విజయం కొద్ది కాలం ఉంటుంది, అంత మాత్రాన్ని నువ్వు కంగారు పడిపోవడం. తొందరపడేవాడు త్రావు తప్పిపోతాడు. తొందరపడేవాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు తన జీవితంలో చాలా సరి చేసుకోలేని నష్టాలను చూస్తాడు. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి తిరుగుతారు. ఎందుకంటే కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయను, బాధలు వచ్చినాయను, నిందలు వచ్చినాయను, అవమానాలు వచ్చినాయను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
అటు వారి జీవితంలో మేలు చూడకపోగా యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నాడు. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా శ్రమలో నుండి నన్ను విడిపించును. మొర్ర పెట్టవలసిన సమయంలో విడిచిపెట్టుకున్నాం మనం. సహాయాన్ని కోరుకోవలసిన సమయంలో దేవుడి నుంచి దూరం అయిపోతుంది. నిలబడవలసిన సమయంలో, విశ్వాసాన్ని చూపించవలసిన సమయంలో అల్పకాల పాప భోగముల కొరకు దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం, భక్తిని విడిచిపెడుతున్నాం, నమ్మకాన్ని విడిచిపెడుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యోబు చెప్తున్నాడు, నా శరీరం చీకిపోయినను నేను మరలా తిరిగి శరీరంతో ప్రభువుని ఎట్లా కాలి తీగ అవగబడిపోయినాను మరలా కాలుతో నేను నడుపుతానని అనుకుంది. ఎందుకంటే యోబు ఆ మాటలో తన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. నీ మాటలతో భక్తిహీనం చూపిస్తున్నావు దేవుడికి. నీ మాటలతో నీ అవిశ్వాసాన్ని కనపరుస్తున్నావు అందరికి. నీ మాటలతో ప్రభు చేతగానివాడు అనుకుంటున్నావు. నీ భక్తిహీనమైన మాటలతో ప్రభుని అనేకులు ఎదుట అవమానపరుస్తున్నావు. నీ మాటలతో ఆయన బాగు చేయలేని వాడని, చేతగాని వాడన్నట్లు బిహేవ్ చేస్తున్నావు. ప్రభు నన్ను దేవుడు దానిని బట్టి ప్రభు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ అవిశ్వాసాన్ని పక్కన పెట్టేసి ఎప్పటికైనాను విశ్వాసములో బలపరచబడడానికి దేవుని యొక్క పాదాలు పట్టుకోవాల్సిన వారమైన హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో, శరీరము చీకిపోయిన పరిస్థితుల్లో, సర్వము పోగొట్టుకున్న స్థితిలో యోబు తన భక్తిని, తన విశ్వాసాన్ని దేవుని పాదాలను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే భార్య అంటుంది, ఇక నీ భక్తి చాలు, నువ్వు చూపిన యథార్థము చాలు, దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలి. సైతాన్ గారు అంటాడా, నువ్వు ఇక బాగుపడవు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, ఉరేసుకో, చావు, వెళ్ళిపో. యోబు మాత్రము అటువంటి మాటలు పలకకుండా తన విశ్వాసాన్ని ఏం చేశాడు తెలుసా? కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి పాపములో, శాపములో దేవునికి దూరంగా, దేవుని ఎరగని జనాంగములో బ్రతుకుతున్న నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు ఆయన స్వరక్తమిచ్చి రక్షించుకున్నాడు. హల్లెలూయా. రక్షించబడిన మన పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ఒక తల్లి గర్భము ధరించి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను పెంచేటప్పుడు ఆ తల్లికి ఒక గొప్ప ప్రణాళిక బిడ్డ పట్ల ఉంటుందా ఉండదా? హల్లెలూయా. ఉందా లేదా? ఒక బిడ్డను పెంచాడు, వీడు దొంగడు అయిపోతాడు, వీడు గాలుడు అయిపోతాడు, వీడు తాగుబోతుడు అయిపోతాడు, వీడు తిరుగుబోతుడు అయిపోతాడు, వీడు అట్ట అయిపోతాడు, ఎట్ట అయిపోతాడు అనుకుంటా. వీడు గొప్పవాడు అవుతాడు, వీడు బాగా చదువుకుంటాడు, వీడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు అనుకుంటుందా? చెప్పాలి. గొప్పడు అవుతాడు అనుకుందా? మరి నిన్ను రక్షించిన దేవుడు నువ్వు గొప్పదానికి గొప్పవాడు అవుతాడని ఆనుకోలే కదా నిన్ను భవిష్యత్తు ఉంది. మరి నువ్వు ఎందుకు ఎలా అవుతున్నావు? గుడిమానేసి ఆవు రావు 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 రాక పాప తిప్పుకుంటా
తన బిడ్డ ఎడల తనెంత ప్రణాళిక కలిగి ఉందో, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే ఎరిగి నిన్ను నన్ను చూసిన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవునందుకు దేవుడు బిడ్డలారా, ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడేటట్లు మన ప్రవర్తన, మన విశ్వాసము, మన భక్తిని కొనసాగించాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, వీడు చిన్నప్పటి నుంచి బాగా పెంచామండి, భయభక్తులతో పెంచామండి, గుడికి తీసుకెళ్ళి పెంచామండి, మరి మధ్యలో సావాసాలు అంటే అయిపోయాడు. దేవుడు కూడా నీకు రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, ప్రార్థన ఇచ్చి, సాక్ష్యం ఇచ్చి, మొదట్లో బాగానే ఉందండి, మొదట్లో బాగానే వచ్చాడు చర్చికి. ఈ లోపల ఆడి వీడు సావాసాలు బట్టి, ఈ లోపల దుష్టుడు వారి హృదయంలో ప్రవేశించి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థన కూడా చేసుకొని విలువ కలిగి బ్రతకవలసిన మన స్థితి చిచ్చి అనుకునే స్థితికి దిగజారిపోయాం. మనకన్నా చిన్నవారు కూడా మనం చూసి చిచ్చి అనే పరిస్థితికి జారి. సంఘంలో దేవుని ఎదుట ఒక సాక్షిగా నిలబడవలసిన మనము చిచ్చి అనే పరిస్థితికి దిగజారిపోయిన మన కళ్ళు మూసుకుపోయి, కొంతమంది కంట వారి చిచ్చి పరిస్థితి చిచ్చిలా కనపడదు. ఎలా ఉండదు తెలుసా? చాలా గొప్ప కనపడదు. తెలివితేటలు వాడేమంటారు, తెలుగులో ఉన్నాను అనుకుంటారు, కానీ చిచి అని గురించి చెప్పాలి. ప్రభుత్వ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తే వినిపించు. మంచిగా బతకడానికి సంవత్సరాల సాక్ష్యం కావాలి, చెడిపోవడానికి నిమిషం పట్టదు. సాక్షి నిలబెట్టుకోవడానికి నిమిషం పట్టదు. సాక్షి కాపాడుకోవడానికి అబ్బో చూద్దాంలే ఎంతవరకు మాడింది, అబ్బో నేను అమ్మకి ఇదే చెప్పాను, నేను మారానండి అంటాను. నేను పొంద మారా ఎక్కడే తెలిసిందా, నేను మారా ఇది ఇప్పుడు కాదు, ఇది తిప్పం బట్టి తెలుసా. చూస్తారు జనాలు, కొన్ని సంవత్సరాలు చూస్తారు, అప్పుడు కానీ మారారు. నా దేవుడికి తెలుసు. నీ దేవుడికి తెలిస్తే అక్క దేవుని దయ్యందును ఏడు చెప్పాలి. మనుషులతో రాగేందుకు నేను దేవుడికి చూస్తాను కుదరదు. మనుషుల దయ కూడా కావాలి, మనుషులు కూడా కావాలండి మనకి. మనుష్యుల ద్వారానే దేవుడు మనకు సహాయం. దేవుడు పెట్టారా? గమనించండి, దేవుని దయ కావాలి, మనుష్యుల దయ కూడా కావాలి. అందుకని మనం మనుష్యులు ఎదుట మన సాక్ష్యాన్ని ఏం తెలుసా కాపాడుకోవాలి. మనుష్యులు ఎదుట శ్రమలోనైనాను, ఇరుకులోనైనాను, ఇబ్బందులోనైనా, ఆశీర్వాదంలోనైనా మన విశ్వాసాన్ని ఏం తెలుసా కాపాడుకోవాలి. హల్లెలూయా. యోబు తన జీవితం మీద దుష్టుని విజయం కాలం ఉందని గ్రహించాడు. పరిస్థితులు కొంతకాలం ప్రతికూలంగా ఉంటాయన్న సంగతిని గ్రహించాడు. కొంతకాలం ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలు, ఈ బాధలు నన్ను బాధ పెడతాయి అని గ్రహించాడు. కనుకే అంటున్నాడు, నా చర్మము చీకిపోయినను నేను తిరిగి మరలా నా శరీరంతో దేవుణ్ణి చూస్తాను. దేవుడు బిడ్డలారా, తన విశ్వాసాన్ని ఏం చేసేది తెలుసా కాపాడుకున్నాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో దుష్టుడు విజయం కొంతకాలం ఉంటుంది. కొంతకాలం మన సేవ, పరిచర్య, మన భక్తి, మన ఆశీర్వాదం ఆగిపోవచ్చు. కొంతకాలం నిందలు, అవమానాలు, హేళనలు మన జీవితాల్లో ఏలుబడి చేయొచ్చు. అంత మాత్రాన భక్తిని పాడు చేసుకుంటావా? విశ్వాసాన్ని విడిచిపెడితే నువ్వు ఇంకా తిరిగి అన్నాడు లేవనెత్తబడలేదు. ఎవరైతే తమ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో దుష్టుడు ఏలుబడి చేస్తున్నప్పుడు, దుష్టుడు బాధలు పెట్టుకున్నప్పుడు,
కష్టాలు పెడుతున్నప్పుడు ఎవరైతే విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరుస్తారో వారు మాత్రమే ఉన్నంతల ఆశీర్వాదాన్ని, దీవెనను వారి జీవితాల్లో చూడగలుగుతారు. హల్లెలూయా. వారి కుటుంబాలు, వారి పిల్లలు మాత్రమే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దుష్టుడి విజయము మన జీవితంలో ఉంటుంది. కొంతకాలము ఇబ్బంది, సమస్య ఉంటుంది. వాటిలో మనము మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. హల్లెలూయా. ఆగిపోకూడదు. మన అనేవారే మన మీద తిరుగుబాటు చేస్తారు. సొంత అన్నలే యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేసి అమ్మేశారు. అంత మాత్రాన అన్నల మీద యోసేపు ఖర్చు పెట్టుకున్నాడా? మనం పెట్టేసాం. కడుగుల్లోనూ, కాలువలోనూ, తలకాయలు పెట్టుకొని కూలిపోతాం. గమనించండి, యోసేపు తన విశ్వాసాన్ని అన్నలేక చూసి పాడు చేసుకున్నాడు. కళలు బాగా చెప్తే బయటికి వెళ్ళినాక ఇడిపిస్తా అన్నాడు. ఆడు ఇడిపించలేదు, మర్చిపోయాడు. మేలు పొందుకున్నవాడు తిరిగి సహాయం చేయకపోతే వాడి మీద కష్టమేమి యోసేపు పెట్టుకోలేదు. మనం తెల్లారు లేచి కాంచి వీళ్ళ మీద ఎవరు మనుషుల మీద కాదు, దేవుడి మీద, అందరి మీద పెట్టుకుంటాం. అది దేవుడిని తిడతా ఉంటాం, వీళ్ళు మనుషులు తిడతా ఉంటాం. వాళ్ళు సాయం చేయలేదు, వీళ్ళు మేలు చేయలేదు, వాళ్ళు పుట్టారా, వీళ్ళు చేస్తారే, నేను తిట్టుకుంటాము. ఎవరు వచ్చి ఎవరు చేసినా దేవుడు నాకు చెయ్యాలి అనే విశ్వాసాన్ని నువ్వు మాత్రం కాపాడుకోగలిగితే పొందుచున్న శ్రమలు పొందబో బహుమానం ఎదుట ఎన్నదగినవి. ఈ పొందుతున్న కష్టాలు భవిష్యత్తులో దేవుడు మాకు ఇచ్చే ఆశీర్వాదం ఎదుట అసలు లెక్కలేదు. అది ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారి జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో, వారి యొక్క తరముల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాయి. హల్లెలూయా. కనుక యోగు చెప్తున్నాడు, దుష్టుడు విజయము కాలములను చదువు. అది భక్తిహీనుడు కూడా సంతోషిస్తాడు. మనం పడిపోయినప్పుడు, మనం భక్తిలో జారిపోయినప్పుడు, మన ప్రార్థన మంచి తెగ ప్రార్థన తిరిగింది. అయిపోయిందా పోలాటం? అయిపోయిందా? ప్రార్థన. భక్తిహీనుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? మనం భక్తిలో పడిపోయినాం, తగ్గిపోతాం, తొలగిపోతాం. కానీ ఆ భక్తిహీనుడు సంతోషం ఎంతసేపు ఉంచాలి? మనం జీవితకాలం ఉంచి హ్యాపీగా ఉంటాడండి. కొంతమంది భక్తిహీనులు బాగా చూసి, నేను కానీ ఇలాగే భక్తిగా ఉంటే వాళ్ళు బాధపడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారని ఆయన సంతోషం కోసం వీళ్ళు బతి మాయేస్తాం. ఏంటి అర్థం? మా ఆయన ఒప్పుకోవట్లేదండి. పోలేండి, ఆయన సంతోషం కోసం మీ ఆయనతో పాటు నువ్వు నరకానికి పోలేను. మా పిల్లలు రావద్దు అంటున్నారండి, మా తోడుకోవడం వద్దు అంటుందండి, మా ఆడబోసు పడుతుందండి. ఓకే, కానీ భక్తిహీనుడి యొక్క సంతోషం అంతసేపు ఉంటుందని తెలుసా? నిమిషం అయిపోయారు అని నవ్వుకున్నాం సేపు పడదురా. దేవుడు మరలా తిరిగి లేవనెత్తగలడు. హల్లెలూయా. ఎప్పుడు లేవనెత్తాడు? నువ్వు లేవాలనుకున్నప్పుడు. కొంతమంది నేను పడిపోయాలి, నేను పడిపోయిన నేను నిలబడతానని కొడుకొని చూస్తా ఉంటాను. ఈ మంచి కొద్దిగా
మళ్ళీ ఈ మధ్య కొద్దిగా పడిపోయాడు, మరి తిరిగి మళ్ళీ బలపరుచుకొని మళ్ళీ ఎవరు కాదు పడిపోయాడు. ఈ మధ్య ఆ కొద్దిది వచ్చే సంవత్సరానికి కొద్దిగా పడిపోయి చివరి పెట్లో కొడుకునేలా పడిపోతే దాని పడి వెళ్ళిపోవాలి. సరే, అక్కడ అవసరం ఉందా? భక్తిహీనులు దేవుడి రాజ్యంలో వెళ్ళిపోతారా? అక్కడికి వెళ్ళి యేసుప్రభువా నేను కొద్దిగా మా పక్కన వాళ్ళు నన్ను చూసి బాధపడిపోతున్నాడు, నేను ఆడు గుర్తు రాకుండా నేను వెళ్ళిపోతాను, ఆడు బాధ అవుతుందా, ఆడు నా ఫ్రెండ్, అందుకని ఆడు బాధపడకూడదు నేను కూడా ఆడుతూ వాడు 10 వారాలు గుడి మానేశానంటే సరే బయలుదేరు. ఆడు అక్కడ నా ఫ్రెండ్ అక్కడ ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ అగ్ని ఆవదు పొరుగు చావదు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఫ్రెండ్తో పాటు ఉన్నావు. భక్తులు, ప్రార్థనా భక్తులు కూడా ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ వస్తేనే ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ అసలు నరకానే నరకం కూడా పోలేదు. దేవుడు బిడ్డలారా గమనించండి, దుష్టుల విజయము నిమిషం మాత్రం. యోగు జీవితంలో అపవాది విజయం ఎంతసేపు ఉంది తెలుసా? ఎంతసేపు చెప్పాలి కదా రాసి. భక్తిహీనుడు ఎంతసేపు సంతోషించాడు? నిమిషం. మరి అదేంటయ్యా మరి సంవత్సరాల తరబడి ఉందంటే దేవుని కంట ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. అయిపోయిందా? ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. ఒక నిమిషం, సంవత్సరంలో నిమిషం ఎంతసేపు అంటే అంతకాలం ప్యాకేజ్కి ఇంటికి వెళ్ళాను. అంత అన్ని రోజులు, సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొంతకాలము విజయం ఉంటుంది. ఆయన సంతోషిస్తాడు. యోగుని బట్టి సంతోషిస్తున్నాడు. పడిపోయావు, అయిపోయింది, పిల్లలు పోయారు, ఆశపోయింది, ఆరోగ్యం పోయింది, ఎక్కడ నువ్వే నిలబడతావు? చేసుకున్న కళం కూడా జరుపుకున్న రోజు ఇక నీ పని అయిపోయింది అని అంటున్నాడు యోగుతో. కానీ యోగు మాత్రము నా శరీరం చీకిపోయినాను నాయన, నేను మరలా తిరిగి లేవనెత్తబడతాను. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి నిలబడతాడు. నువ్వు పడిపోయి పడుకొని ఉన్నావనుకో, అయిపోయినట్టు నీ పని. దుష్టుడు విజయంలో కూడా, బాధల్లో కూడా, కష్టంలో కూడా, మనం అనుకున్నవి జరగనప్పుడు కూడా నువ్వు మాట చెప్తా, నేను ఎన్నో అనుకుంటున్నా నా చర్చి నిండిపోవాలి, అనేక చోట్ల సేవ పెరిగిపోవాలి, వీళ్ళందరూ నిలబడిపోయి పాస్టర్లు అయిపోవాలి, వీళ్ళందరూ పాస్టర్లు అయిపోవాలి నేను అనుకుంటున్నా. అవుతున్నారు మీరేమన్నా? చెయ్యి మార్గం సావడం, ఇది బతికితే ఇది అంత వ్యాప్తం చెయ్యాలి అనుకుంటే 5 సంవత్సరానికి బుద్ధిహీనమైన ఆలోచనలు పెరిగిపోయి ఇంకా జారిపోతున్నారే కానీ ఇంకెప్పుడు బలపరచబడేది అని అనుకుంటున్నావా? ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడలే. ఏదో దినాన్న దేవుడు చేసిన మేలు గుర్తురావా? ఏదో దినాన్న బాధ్యత తిరిగిపోద్దా? ఏదో దినాన ఎందుకు రక్షించబడ్డానో, ఎందుకు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం ఇచ్చాడు, ఎందుకు నా జీవితాల్లో మేలు చేశాడని తెలుసుకొని, ప్రభు నా కొరకు రక్తం కాల్చాడు, ఆయన ప్రాణం పెట్టాడని తెలుసుకొని ఏదో ఒక రోజున నువ్వు నిలబడతావన్న ఆశ. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడన్న ఆశ. నీకు రక్షణ ఇచ్చినందుకు, నీకు బాప్తిసం ఇచ్చినందుకు మా లోకంలో దేవుడు సంతోషిస్తాడని ఆశ. దేవుడు పెట్టారా? ఆ రకంగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడని విశ్వాసం మనం కనపరచబడకపోతే దేవుని దగ్గర మనము నిలబడలేము. హల్లెలూయా. భక్తిహీనుడు కూడా సంతోషం ఉంటుంది. అది ఎంతసేపు తెలుసా?
మన తోటి వాడికి కూడా మనము బాధలు పడుతుంటే సంతోషిస్తాడు. మననే నవ్వుతున్నారండి నన్ను చూసి అయ్యారంట. నవ్వనే కొద్దికాలం నవ్వుతారు. ఎలా చేస్తున్నారండి చేయని, ఇంకా నీ జీవితంలో మేలు జరగలేదా, ఎందుకు వెళ్తావు చర్చికి అంటున్నారండి. అన్నే అంటున్నారండి మానేసి ఉంటావా, అంటున్నారండి ప్రార్థన వదిలేస్తావా, అంటున్నారని యథార్థతను విడిచిపెడతావా. దేవుడు చెప్తున్నాడు, అపవాది విజయము కొద్ది కాలము, దుష్టుని విజయము కొద్ది కాలము, భక్తిహీనుని సంతోషము నిమిషమాత్రము అంటున్నాడు. హల్లెలూయా. సమయము ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి భక్తి జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ఇవి కంపల్సరిగా ఉండవలసింది. ప్రయాణంలో మలుపులు ఉంటాయి, గోతులు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యాన్ని చేరతాం. పోయించిన దగ్గర చతికిల పట్టి కూర్చొని ఉన్నామనుకో, అక్కడే అయిపోతాం. దేవుడు నీ కొరకు దాచిన మేలు ఎంతో గొప్పదే. ఆ మేలును నువ్వు స్వతంత్రించుకోవాలంటే, పొందుకోవాలంటే అంత ప్రయాస అనేది మన జీవితంలో ఉంటుంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు సునాయాసంగా ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలా. సముద్రాలు ఎదురైనవి, ఎరుపు గోడలు ఎదురైనవి, మరణం ఎదురైంది, ఆకలి దప్పులు ఎదురైనవి. వీటన్నింటినీ దాటుకొని వెళ్తేనే దాన్ని స్వతంత్రించుకున్నాను. నువ్వు ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు. వచ్చి మీద పడాలంటే ఎందుకు పడతాయి? మరి కష్టాలు ఎట్ట పడతామంటే క్రీస్తు యేసు వైపు చూసి నీవు ముంచబడిన పరుగు పందెములో దేవుడు ఎక్కడ చూస్తే శ్రమ అనిపించింది అని చెప్పారు. చెరసాలలో వారు ఏం చేశారు? దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. చెరసాలలో మాట్లాడుతుంటాయి, వాసనకి చెమటకి బాధ రావాలి కానీ సంతోషంతో పాటలు వస్తున్నాయి అంటే వాళ్ళు శరసాలను కూడా ఎలా మార్చేశారు తెలుసా? దేవుడిని సన్నిధిగా మార్చేసుకున్నారు. హల్లెలూయా. బాధను కూడా నువ్వు దేవుడిని పెట్టేసుకుంటే బాధలు కూడా ఎలా కనబడతాయి? సంతోషంగా కనబడతాయి. హల్లెలూయా. బాధల్లో దేవుడు పక్కన పెట్టి ఏం కనబడతాయి? నరకం పక్కన. ఈ నరకం మళ్ళా పోతున్నాను అయ్య గారు. గమనించండి, దుష్టుడి విజయం, భక్తిహీనుని సంతోషం శాశ్వతంగా ఉండవు. హల్లెలూయా. నీ విశ్వాసం దేవుని ఎదుట కాపాడుకున్నప్పుడు, విశ్వాసము మనుషులు ఎదుట కాపాడుకున్నప్పుడు, నీ విశ్వాసంతో నీవు దేవుడిని పాదాలు పట్టుకున్నప్పుడు ఇవన్నీ అంత సమయానికి ఏమైపోతాయి తెలుసా? దూరం అయిపోతావు. ఇదే స్థలంలో నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. కొంతకాలము శోధించబడ్డా. హల్లెలూయా. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ శ్రమలో నీ ఆశీర్వాదం నీకు మాత్రమే తెలుసు. యోబు జీవితంలో ఎదురైన ఈ కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు యోబుకే తెలుసు ఆశీర్వాదం, కానీ పక్కన ఉంటాయో ఊడి తెలియట్లేదు. పైకి వచ్చాడు అందరూ ఎందుకు నీ బతుకు, ఎందుకు నీ జీవితం. బంగారం ఎలాగా మెరుగు పెట్టబడుతుందో నీ విశ్వాసము మెరుగు పెట్టబడుతున్న సంగతిని గ్రహించగలిగినట్లయితే యోబు ఏ రీతిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నీవు నేను మనందరము ఆ రీతిగా కాపాడుకోగలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషము ఆ పరలోక రాజ్యములో ప్రభుతో పాటు యుగ యుగములు కలిగి
సంతోషించే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, నాయన భయంకరమైన దినాల్లో విశ్వాసము చూడలేకపోతున్నాం, విశ్వాసము కొనసాగించలేకపోతున్నాం, బలహీనులుగా ఉంటున్నాం. దుష్టుడు మన మీద విజయం సాధించిన భక్తిహీనుడు సంతోషించేటప్పుడు మేము కృంగిపోతున్నాం తండ్రి. విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం, మొదటి ప్రేమను విడిచిపెడుతున్నాము, మొదటి భక్తిని విడిచిపెడుతున్నాము, ప్రార్థన విడిచిపెడుతున్నాము. తద్వారా మా జీవితంలో నెమ్మది లేని స్థితిని చూస్తున్నాము. ఎప్పుడైతే నీ మీద ఆనుకుంటామో, పాదాలు పట్టుకుంటామో, గొప్ప దీవెన ఆశీర్వాదం మా జీవితాల్లో చూసినట్లు నేను గ్రహించాను. వచ్చిన ప్రేమికులందరినీ దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువులో రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో పిడికిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాడి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. పరలోకమునున్న పరమ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే అపజయములోను అపహాస్యములోను నిందల్లో ఉన్నారు, అట్టి బిడ్డలను దేవుడు తిరిగి లేవనెత్తి రుణంతో దీవెనలతో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.